కానీ వాళ్ళు చేస్తే సర్పాలు, తేళ్ళు, ఉర్చికాలు ఎన్నో వచ్చి వాళ్ళ మీద పారుతున్నా కూడా దేహధ్యాస లేకుండా ఉంటారా? ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో యాత్రకు వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడు చాలా పొడుగ్గా ఉన్నాడు. ఆయన ధ్వజస్తంభం దగ్గర నిలబడ్డాడు. ఆయనకు శరీరం ఎట్లా ఉందంటే ఒక గింతింత లోతున్నాయండి గాయాలు. ఆ గాయాల నిండా కీటకాలు పడి కొరుకుతున్నాయి. చూడడానికి పరమ అసహ్యంగా ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాయి గాయాలు అంటే ఒక కౌపీర్ణం గోచి తప్ప ఏమీ లేదు ఆయనకు. భుజాలకు రంధ్రాలే, కడుపుకు రంధ్రమే, తలకు రంధ్రమే, ఇక్కడ రంధ్రమే. అవన్నీ కూడా బాగా పండిపోయిన పుండ్లు, దానిలో అనేకమైన ఈగలు జబ్బు అని. మరి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇట పట్టుకున్నాడు, అక్కడే పట్టాడు. 3 రోజులు నన్ను తిరుపతిలో 3 రోజులు అట్టే నిలబడినాడు ఆయన ధ్వజస్తంభం దగ్గర. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆయనకు దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేహధ్యాస పోతుందట కొంతకాలానికి. అంటే నీ ధ్యాస ఆయన మీదనే నిలిచిందా? ఈ దేహం తుచ్చం. ఆయన మీద కాకుండా దేహం మీదనే ధ్యాస ఉందా? ఈ దేహమే సర్వం. ఆ స్థాయి రావాలి అంటే ఎందరెందరో మహానుభావుల ఆశీర్వచనం కావాలి. అది రావాలంటే భగవంతుని దయనే మళ్ళీ కావాలి. అతడు నిన్ను స్వీకరించాలనేటువంటి కోరిక ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. రాయభారం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదామనే సమయంలో వాళ్ళకు దుర్బుద్ధి పుట్టింది. ఏదో బుద్ధి పుట్టింది, భగవంతుడు ఎట్లా కనిపిస్తాయండి. ఓ తాడు తీసుకొచ్చి శ్రీకృష్ణుణ్ణి కట్టేద్దాం అనుకున్నారు. కట్టగలిగింది యశోద రోటికి. ఆమె ఒక్కతే. మరి ఇంత బలమైన తాళ్ళు కూడా కాదు, అన్ని ముళ్ళు వేసిన తాళ్ళు అతుకులై. వీళ్ళు పెద్ద భయంకరమైన తాడు పట్టుకొచ్చిండ్రు. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, ఇంకా కొంతమంది సహాయకులు బట్టి కడదామన్నాక చూసినట, నన్ను కట్టేద్దామనుకుంటున్నారా మీరు? కట్టేద్దామనుకుడు కాదు, కట్టేస్తాం. రైట్, కట్టండి. భగవంతుడు భయపడ్డట్టుగా నటించాడు. కానీ భయం ఎవరికి ఉండాలంటే కట్టి వేసేవానికి భయమా, కట్టుబడి ఉన్నవానికి భయమా? కట్టి వేసేవానికే భయం. కట్టి వేసిన వాడిని జైల్లో వేస్తారు, కానీ కట్టుబడ్డవాడిని ఎందుకు వేస్తారు? తాళ్ళు దింపుకున్నాడు, విశ్వరూపం చూపించాయట. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ మొదలుగా గల వాళ్ళందరూ కూడా ఆ రూపాన్ని చూసి, తండ్రి నీ రూపం ఇంత గొప్పదా, ఈనాడు మాకు అనుగ్రహించావా అంటే ఏమైంది? దుర్యోధనుడు, కర్ణుడు, శకుని చూశారంటే వాళ్ళ కళ్ళను ఓడగొట్టిండు. మీకు ఈ రూపం చూసే యోగం కనుక వాళ్ళ కళ్ళు మూతలు పడ్డాయి. మరి కళ్ళు మూతలు పడి ఎంతో కాలమైంది ధృతరాష్ట్రుడికి. ఏమిటే ఏమైంది అంటున్నాడు. కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపిస్తున్నాడు. దరిద్రుణ్ణి నాకు కళ్ళు లేకపోయాయి అంటే అన్నాట, మామ సత్యవతి పౌత్ర, చూస్తావా నా రూపాన్ని? ఇగో నీ కళ్ళు ఇస్తున్నాను. చూయించాడు. చూయించిన తర్వాత ఆనందపడిపోయాడు ధృతరాష్ట్రుడు. మళ్ళా కాసేపటికి నాకు ఈ కళ్ళు, నిన్ను చూచిన కళ్ళు మళ్ళీ ప్రపంచాన్ని చూడకూడదు కనుక నా గుడ్డితనం నాకే ఇమ్మన్నాడట. అక్కడ అర్థం ఏమిటంటే, అంటే గుడ్డితనం ఇయ్యో అంటే ఏం గుడ్డి? కళ్ళ గుడ్డితనం ఉంటే పర్వాలేదు, మనస్సు గుడ్డిది కాకూడదు. నా గుడ్డితనం నాకే ఇమ్మంటే తథాస్తు అన్నాడు స్వామి. మళ్ళీ వాణి స్వభావం వానికే వచ్చేసింది. యుద్ధం జరిగే తీరింది. 3వసారి కళ్ళు ఉన్నాయి, చూడలేను. ఎంత తమాషనండి. కళ్ళున్న వాళ్లకు కళ్ళు కప్పి కనిపించకుండా కళ్ళు లేని వాడికి చూపించాడు విశ్వరూపుడు. కానీ ఇక్కడ అర్జునుడికి కళ్ళున్నాయి. బావా నాకేం కనిపించడం లేదంటే, చూడవయా నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను. ఆ గడిసేపటికి ఇచ్చాడు. విశ్వ సర్వ, ఇటు చూచినా సర్వం
అటు చూసినా సర్వేశ్వరుడు, ఎటు చూసినా ఆయన రూపమే సుమా, సర్వత్ర వ్యాపించి ఉండేవాడు. ఇంకొక నామం శర్వ. సర్వశర్వ శివస్థాణు. శర్వ అన్ని సృజిస్తాడు, అవసరమైనప్పుడు తానే తన లోపల లయం చేసుకుంటాడు స్వామి. తన లోపల లయం చేసుకుంటాడంటే ఒక్క వస్తువును కూడా మిగిలించకుండా లయం చేసుకుంటాడంటే ఎన్ని సృష్టించినాడు. మరి మనము సంచి సదిరితే 36కి 6 వస్తువులు మర్చిపోతాం. మనకు సదరరాదు, పోనీ ఇయ్యరాదు, పోనీ తీసుకోరాదు, మనకు ఏది రాదు. ఏది రాదు అని మనం అనుకుంటే అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయని మనం అనుకుంటే ఏది రాదు. సదరంగా కొంతమంది ఎంత ముద్దుగా చదువుతారండి. సామాను గింత చిన్న సంచిలో ఎంతో సామాను పెడతారు, అది వాళ్ళ తెలివి. కొంతమందికి ఏమో ఎన్ని సంచులు ఉన్నా అది వాడు. అందుకోసం ఆ సదరడం, తన లోపల లయం చేసుకోవడం కూడా చమత్కారంగా చేస్తాయట పరమాత్మ. ఒకదానిలోంచి ఒకటి సృష్టిస్తాడు, మళ్ళీ ఒకదానిలో ఒకటి కలిపేస్తాడు. శర్వ శివ. 26వ నామం శివ. శివ అంటే ఏమిటంటే శుభమునిచ్చువాడు అని. అందుకే శివునికి పేరేమిటి అంటే శుభంకరుడు అని పేరు. ఆ పేరు శివ అనే శబ్దానికి వెనకటి కాలంలో శుభం కలగాలి అంటే భార్యను భర్త, ఇప్పుడు కాదండి, అప్పటి కాలంలో ఏమని పిలిచేవాళ్ళట అంటే వసీ ఉన్నావే అనండి. వసీ ఓసి అని అంటాం కదండి. వసీ అనేవాళ్ళు వెనకటి వాళ్ళు. ఉన్నా, ఏం కావాలి? వసి 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 అంటే ఏమైంది? అది నామం శివ అయింది. మరమర అంటే రామరామ అయినట్టుగా వసి వసి అని పిలిస్తే ఎవరిని పిలుస్తున్నాడు ఈయనే? వసి 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 అయిపోయాయి. శుభాన్ని ఇచ్చేది గనక ఎప్పుడు శుభం కోరుతుందట భార్య. అంటే భర్త ఏమన్నా కీడు కోరుతుందంటే కాదు, అందరి శుభాన్ని కోరేది. ఇంత వస్తువు తీసుకొస్తే భర్తకు పెడుతుంది, కొడుక్కు పెడుతుంది, బిడ్డకు పెడుతుంది, అందరికి పెడుతుంది, మిగిలితే తాను తింటుంది. ఇది తల్లి దగ్గర ఉంటుంది విశేషం. తండ్రి దగ్గర కూడా ఉంటుంది కానీ తక్కువ. అందుకే శివుడు ఏం చేస్తాడట అంటే చాలా శ్రమ పడకుండా దర్శనమిచ్చేవాడు. అందుకే ఆయనకు భోళా శంకరుడు అని పేరు. ఎవరికి ఇచ్చేయండి వరాలు? ఇయ్యొచ్చా ఇయ్యరాదా అని ఆలోచించుండు పరమాత్మ. కానీ ఆయనకి ఇవ్వచ్చో ఇవ్వరా, దండం పెడుతుందాలు ఇచ్చేస్తా అని చెప్పేసి దేవతలకు ఇచ్చిండు వరాలు, రాక్షసులకు ఇచ్చిండు వరాలు, ఎంతమందికో ఇచ్చిండు వరాలు, ఎన్నోసార్లు ఇచ్చిండు వరాలు. చివరి వరకల్లా భస్మాసుడికి ఇచ్చాడు వరం. నేను ఎవరి చేయి మీద పెట్టినా, నెత్తి మీద పెట్టినా వాళ్ళు భస్మం కావాలి అన్నాడు. ఇస్తున్నాడు. నీవి చేయి ఎందుకురా, వాడినెత్తి మీద ఎందుకురా, పెట్టడం ఎందుకురా, వాడు భస్మవుడు ఎందుకురా అని ఆలోచించాడు. ఆయన ఇచ్చాడు. మరి ఇచ్చినవు కానీ ఇది నువ్వు ఇచ్చింది నిజమో కాదో కనుక నీ నెత్తి మీదనే ఒకసారి అయ్యో ఇదేమన్యాయం రా నాయన, నా నెత్తి మీదే పెడతామంటున్నాడు, ఉరుకుతున్నాడు స్వామి. శివ, నువ్వు శుభంకరునివే కానీ కొంచెం ఆలోచన చేసి అన్నయ్య ఇట్లాంటి వాళ్ళకందరికీ వరాలు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చేయకు, నువ్వు చేయవలసింది చేసినావు, అయిపోయింది. ఇక నేను చేయవలసింది ఏదో చూపిస్తా అన్నాడు. ఓ మోహిని వేషం వేసుకున్నాడు స్వామి. మోహానికి లొంగనివాడే వెళ్ళాడండి ప్రపంచంలో. భస్మాసుడు అన్నాడు, అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు, అందమే కాదు నాకు నాట్యం కూడా వచ్చు. నాట్యం ఆడతావా? నాట్యమే కాదు నాకు పాట కూడా వచ్చు. పాట పాడతావా? పాటనే కాదు పాడిస్తా. పాడించలే కాదు నిన్ను కూడా నాట్యం చేయిస్తా. మరి అన్నీ చేయిస్తావని నీకు పెళ్ళయిందన్నట. నీకోసమే చేసుకోకుండా ఊరుకున్నా. నీ పెళ్ళి అయినాకనే నేనేం చేయాలో చేస్తా. అయిపోయింది. నాట్యం ప్రారంభం చేసింది. నాతో సమానంగా నువ్వు నాట్యం ఆడితే నీ పెళ్ళి చేస్తా.
అయిపోయింది, నాట్యం ప్రారంభమైంది. మన నాట్యం అంటే ఎన్ని తీరజేయాలి? మనకి ఇవాళ రేపు ఇక్కడ ఉంది నాట్యం. ఎన్ని తింపుళ్ళు దింపితే నాట్యం అవుతుంది. అది తింపవచ్చినట్టు దింపాలి, మన ఇష్టం ఉన్నట్టు తిరిగితే మనం వేయడం పడతాం. అందుకోసమై ఆ నృత్య విద్య నేర్చుకున్నవాడు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చూపించాడు భగవంతుడు జగన్మంగళ స్వరూపుడు. వేదా శాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాథ్ అని ముందు వస్తుంది విష్ణు సహస్రనామం. వేదమైన శాస్త్రమైన ఏ కళైనా ఆయన దగ్గర నుంచి మన దగ్గరికి రావాల్సిందే తప్ప మన నుంచి ఆయన నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఆడాడు, తానాడమన్నట్టుగా ఆడాడు వీడు కూడా, భస్మాసురుడు. చివరి వరకు ఏమైపోయింది అంటే వాడు కోరుకోవడంలో తప్పే అయిపోయింది, ఆయన ఇవ్వడం తప్పే అయిపోయింది. నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నడే కానీ నేను తప్ప అన్నాడు వాడు. అనలేదు. ఎవరిని ఎత్తైనా పర్వాలేదు అన్నాడు. శివుడు కూడా ఏమన్నాడు? కానీ అన్నాడు. అయిపోయి ఆ వాణ్యతి మీదనే వాడిని చేయిని పెట్టించి భస్మం అయిపోయిందట. అందుకోసమై శివుడు అంటే, శివ అంటే శుభంకరమైనటువంటి యొక్క నామం, ఎప్పటికీ శుభాలను ఇచ్చేటువంటిది అని పిలుస్తూ భగవంతుడు ఎవరికి శుభాలు ఇస్తాడు? వాణ్యతి మీద వాడికి చెయ్యి పెట్టిస్తే శుభం అది కాదా? మరి లేకపోతే ఎంతమంది చెయ్యి నెత్తి మీద చేయి పెడుతుండేవాడు. అందుకోసం ఎవరి నెత్తి మీద పెట్టకముందే వాణ్యతి మీదనే వానికి పెట్టించి లోకానికి శుభాన్ని ఇచ్చినటువంటి వాడు కనుక ఆ పరమాత్మకు శివ అనే పేరు కూడా ఉంది. సర్వ శర్వ శివ స్థాణు. స్థాణు అని భగవంతుణ్ణి కీర్తించాయట. నిత్య సర్వగత స్థాను ఆచలోయం సనాతన. స్థాణు అంటే కదలకుండా ఉండేవాడు అని, నిశ్చలమైన వాడు అని లెక్క. నిశ్చలంగా ఉండేవాడిని స్థాణు అని పిలుస్తారండి. నువ్వు జపం చేస్తున్నావు కానీ నీకు నిశ్చలం ఉన్నదా? లేదు. నువ్వు ఇక్కడనే ఉన్నావు స్థాణువు, కానీ నీ మనసు ఎక్కడికి పోయింది? ఎక్కడికో పోయింది. అందుకోసమే మన వాళ్ళు ఏమంటుంటారు? నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చయమగును. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చయమగును. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూజకు రంగులు ఉన్నవి గాని పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఏటికి వంకలు ఉన్నవి గాని నీటికి వంకలు ఉన్నాయా? ఏటికి వంకలు ఉన్నవి గాని నీటికి వంకలు ఉన్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ.
ఆవులు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. భజనకు రాగములున్నవి గాని భక్తికి రాగములున్నాయా? భజనకు రాగములున్నవి గాని భక్తికి రాగములున్నాయా? భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చయమౌను. నీ ఆత్మ నిశ్చలమైతే గోపాలకృష్ణ భగవానికి జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్థాణు అంటే కదలని వాడు, నిశ్చలమైనటువంటి వాడు పరమాత్మ. అందుకోసమే సర్వశర్వ శివస్థాణు, స్థిరత్వాస్థాణు సంజాత. స్థాణు అంటే కదలకుండా ఉండేవాడు. మరి తాను కదలకుండా ఉండేవాడు ఏం చేస్తాడండి? కదలడాన్ని. మరి నీకు కనిపించాలంటే నువ్వు కదులు, పర్వాలేదు. నీ మనస్సు కదలకుండా ప్రయత్నించు. కానీ ఏమవుతుందంటే మనం కదలడం లేదు, మనసు కదులుతుంది. ఏమైపోయాయి? ఇక్కడనే ఉన్నావు జపం చేసుకుంటూ. ఆగాగు అంటున్నది ఒక ఆమె. జపం చేసుకుంటూ రామరామాని జపం చేసుకుంటే కళ్ళు మూసుకొని ఆగాగు అంటున్నట. అగో రామరామ అంటూ కదా, ఆగాగు కూడా మంతం కాదు. మా కోడలు వేరే వాళ్ళకి ఏదో వస్తువులు ఇస్తుంటే వద్దని అంటున్నా. అంటే ఏది కోడలేది, ఇల్లేది? అటు పోయింది నా మనసు, ఎవరికన్నా ఏమైనా ఇస్తున్నదేమో అని. అంటే నువ్విక్కడనే ఉన్నావు కానీ నీ మనసు ఎక్కడికో పోయింది. కానీ ఆయన ఎట్ట కాదు సుమా, ఆయన ఇక్కడనే ఉంటాడు. కానీ లోకాన్నంతా కూడా నడిపిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆయనే స్థాణువే. మరి స్థాణువైతే కదలలేడు కదా, పిచ్చివాడ స్థాణువైతాడు. భూతాధిర్నిధిరవ్యయ, తాను కదలకుండా ఉంటాడు కానీ ప్రపంచాన్ని మొత్తం కదిలిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆయన కదలకుంటే ఏమట? లోకంలో ఉండేటువంటి యొక్క విషయాలు, లోకంలో ఉండే వస్తువులు, లోకంలో ఉండే ప్రాణులు, లోకంలో ఉండే జీవులందరినీ కూడా కదిలిస్తూ ఉంటాడు. కదిలించడం అట్లాంటి వాడేవాడైనా ఉన్నాయండి? ఇప్పుడు మన ఊరికి మొత్తం ఏదో లైట్లు పెట్టారనుకోండి, పరిపాలన చేసేటువంటి ఒక సీఎం గారు వచ్చి ప్రతి స్తంభం ఆయన్నే పాతాడా? మరి ఆయన ఏం చేస్తాడు? ఏం లేదు, ఒక ఆర్డర్ జారీ చేస్తాడు అంతే. నువ్వు చేయండి, ఆయన కింద ఉన్నవాడంతా చేస్తాడు. మరి లైట్లు వెలిగినాయా లేదా అని చూస్తాడు ఆయన వచ్చి. ఎవరు చూడాలి? అది మనం చూడాలి. వెలుతురు వచ్చిందా రాలేదా? అందుకే అన్ని రకాల జీవరాశులలో మమే వాంసే జీవలోకే జీవభూత సనాతన. ఎప్పటి నుంచో ఉన్నాను నేను మీలో, ఇప్పుడు ఉన్నాను మీలో, ఎప్పటికీ ఉంటాను మీలో. మరి స్వామి నువ్వు ఉన్నంతసేపు బాగానే ఉన్నాం కానీ మళ్ళీ ఎప్పుడు నన్ను వెళ్ళిపోతావు. నీకు ఇంకో జన్మ ప్రసాదించడానికి, నీకు ప్రమోషన్ ఇవ్వడానికి మరణం ఎందుకు పెట్టానో తెలుసునా? నువ్వు చేసుకున్న కర్మ. ఆ కర్మను పోయిన జన్మలో ఏదో చేసుకున్నావు, ఈ జన్మలో అది అనుభవిస్తున్నావు.
మరి నీ ఆయుష్యం అయిపోయినాక నీవిప్పుడు ఈ జన్మలో చేసిన దానికి వచ్చే జన్మలో నువ్వేమనుభవించాలో నిర్ణయించేటువంటి యొక్క కర్తను నేను, కనుక నీకు ఆ శరీరాన్ని ఇస్తాను. అందుకోసమై శరీరాలు మారుతుంటాయి తప్ప నీ ఆత్మ మారదు. పరమాత్మనైన నేను కూడా మారను. అవ్యయా అంటే ఎప్పటికీ కూడా సర్వులను సృష్టించి పోషించి సర్వజీవులకు సకలమైన ఐశ్వర్యాలు వసగువాడు. ఐశ్వర్యం అంటే ఏమిటి? నీకు అవసరం ఉన్నది, నీకు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఆయనే. వ్యయం అంటే అయిపోయేదండి. అందరికీ అలా ఉన్న ప్రసాదం మంచి పెడితే కొంచెం లేటుగా వస్తే ఏం చేస్తాం? అయిపోయింది, మొదలు రాకపోతే నేను వెనక వస్తాను, నాకు ఎందుకు ఉంచకపోతే? అక్కడ పుట్టేది ఏమిటంటే ఇక ప్రసాదం కాదు, కొట్లాట. నేను వస్తాను, నీకు తెలియదా? నువ్వు వస్తావని నాకు కల వచ్చిందా? ఏది దొరికింది? అయిపోయింది. కానీ ఆయన దగ్గర ఉన్న పాత్రలో అట్లా ఉండదు సుమా. అవ్యయ, వ్యయము కాదు, ఎప్పటికీ చెలిమేలు నీరు ఊరినట్టే ఊరుతూనే ఉంటుంది. ఎందరన్నా తాగండి, ఎందరన్నా స్వీకరించండి. అవ్యయుడు పరమాత్మ. అవ్యయుడిని మనమేమనుకుంటుంటే వ్యయుడు అనుకుంటున్నాం. ఇస్తాడో ఇవ్వడో అని మనకు సందేహం అనేటువంటిది పెద్ద గోడ. కానీ ఏ సందేహం లేదండి. సందేహం మనం వదిలిపెట్టినామా, అయ్యగారు ఈ సందేహం ఎప్పుడు పోతుంది కొంచెం చూస్తానంటే, దేహంతోనే సందేహం పోతుంది, అది వరదంకా పోతుంది. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్పిండు, డౌట్ ఎప్పుడు పోతుంటే అవుట్ అయితే డౌట్ పోతుందని చెప్పినాడు. అందుకోసం దేహం ఉన్నంత వరకు సందేహమే. దేహం పోయిందా, దేహం అయిపోయినాక ఇంకా సందేహం ఎక్కడి నుంచి ఉంటుంది కనుక అందుకోసం నువ్వు సందేహపడకు. నీ దేహంలో నేనున్నాను, అవసరాన్ని బట్టి నీ దేహాలు మారుస్తూ ఉంటానే తప్ప నువ్వు మరణించినా అని నువ్వు దుఃఖించకు, నీ వాళ్ళని ఏడిపించకు. అందుకోసమై దేహం ఉన్నంతకాలం సందేహం ఉండనిగాక, కానీ ఆ సందేహాన్ని నా విషయంలో విడిచిపెట్టు. నేనున్నాను, మిగతా విషయాల్లో నీకు సందేహం ఉంటే ఉండని, నా విషయంలో మాత్రం సందేహం పెట్టుకోకు. సంశయాత్మ వినశ్యతి, నీ వినాశనాన్ని నువ్వు కోరుకోకు. అవ్యయ సంభవ, సంభవామి. సంభవ అంటే ఏమిటట పరిస్థితి అంటే, భగవంతుడిని నేరుగా వెళ్ళి చూడాలంటే ఎవరికి సాధ్యమవుతుందండి? వేములాడకు పోదామంటే పోవచ్చు, తిరుపతి పోదామన్నా పోవచ్చు, బొంబాయి పోదామా పోవచ్చు, అమెరికా పోదామా అర్హత ఉంటే పోవచ్చు. మనం రేపు అందరం కలిసి వైకుంఠం పోయి వస్తామా? వైకుంఠమా? అది ఎక్కడ ఉంది? ఉన్నదని తెలుసు కానీ ఎక్కడ ఉందో తెలియదు. అందుకోసం ఆయన దగ్గరికి మనం రాలేము అనేటువంటి విషయం, అంతటి విషయాన్ని చూడలేము. వైకుంఠం దానికి ఎందుకండి? రేపు మనం గొడిసేపు తీసుకుపోయి పురాణాన్ని ప్రధానమంత్రి దగ్గర పెట్టి వద్దామా? పోగలుగుతామా అక్కడికి? మనిషి కాదా ఆయనే? మరి మనిషి అన్నం తినడా? ఆయనే బంగారం తింటాడా? అన్నమే. మరి ఏమైంది ఆయనకు మనకు తేడా? ఆయన సంతకం పెడితే ఏ పని అంటే ఆ పని అవుతుంది. మనకు పెట్టరా సంతకం? పని కాదు, ఏం లాభం? చెల్లని కైన్స్. మనం చెల్లేవాడు, చెల్లించేవాడు. మరి అటువంటిది పరమాత్మ కరగాలి, కనిపించాలి అంటే దాని తర్వాత అందరికీ కూడా అన్నీ ఇచ్చి నన్ను చూడాలనుకొని చాలామంది ఉన్నారు కనుక, మన దేవాలయంలో పోవడానికి బద్దకిస్తే దేవుని సేవ బయటకైతే ఎట్లయితే వచ్చిందో, భగవంతుడు కూడా మనందరి కోసమై సంభవామి యుగే యుగే, రామునిగా, కృష్ణునిగా, నరసింహునిగా, వెంకటేశ్వరునిగా అవతరించి నేను ఉన్నానని ఒకసారి తన యొక్క ఉనికిని చాటడాని కోసం ఎన్ని రకాల అవతారాలలో వచ్చాడు భగవంతుడు, ఎన్ని లీలలు చూపించాడు భగవంతుడు. పోనీ ఒక్క లీల తిరిగి ఒక్క లీల ఉందా భగవంతుని అవతార విశేషాలలో? నరసింహస్వామిగా వచ్చినప్పుడు ఒక రకంగా, రూపం వేరే, పని వేరే, చేష్ట వేరే,
ఆకారం వేరే, పద్ధతి వేరే. మరి అదే రాముడిగా వచ్చినప్పుడు ఆ చేష్ట వేరు, ఆ పద్ధతి వేరు, ఆ కాలం వేరు, ఆ రూపం వేరు. మరి కృష్ణుడిగా వచ్చినప్పుడు ఇది వేరు. పోనీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగా ఉన్నాడు కదా, ఇది వేరండి. దేవుణ్ణి చూసినరా ఎప్పుడన్నా మీరు? నిజంగా చూసిన వాళ్ళు చెయ్యెత్తండి. చూసినరా అమ్మ? ఎట్లా ఉంటాడు ఆయనే? చూడలేదా? ఈయన ఎవరికి ఇక్కడ ఉన్నాయని ఎవరిని? కృష్ణ దేవుడు కాదు ఆయన. మరిగా చూస్తున్నాం మనం. ఆయన దేవుడు అని, దేవుడు వేరు విగ్రహం వేరు కొందరు అభిప్రాయం. ఇదొక మతం అంటారు. ఈ మతం వేరు ఆ మతం వేరు అంటారు కదా. మాది గీ మతం, మీది గా మతం. మతం అంటే నీ మనస్సుకు ఏది తృప్తినిస్తుందో అది నువ్వెంచుకున్న మతం. అది కొంతమంది అభిప్రాయం దేవుడు వేరు విగ్రహం వేరు. మరికొంతమంది అభిప్రాయం విగ్రహమే ఇది కానీ పూజ చేసినప్పుడు ఇళ్ళకు దేవుడు వస్తాడు. అంటే పూజ కాగానే ఎటు పోతాడు? మరికొందరు అభిప్రాయం విగ్రహం వేరు దేవుడు వేరు కాదు సుమా, విగ్రహమే దేవుడే విగ్రహం. అందుకే మీరు తిరుపతికి వెళ్ళి ఎవరినన్నా అడగండి, అక్కడ అవు వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శనం చేసుకోవచ్చు. విగ్రహం అంటున్నావా? శ్రీవారు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? లోపల ఉన్నాయి. నీ భావన కలిగితే అదొక దేవుని విషయంలో కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు నాన్నకు రోజు కాళ్ళు కడిగి తలపైన చల్లుకొని అన్నం తినిపిస్తేట కొడుకు. నీకు లేదా అమ్మ? నువ్వు కూడా చెయ్యగలుగు. తల్లిని ఆ స్థానంలో చూడు, తండ్రిని ఆ స్థానంలో చూడు, వచ్చిన అతిథిని ఆ స్థానంలో చూడు. నువ్వు కూడా గొప్పవాడవుతావు. నీవు కూడా పూజనీయుడు అవుతావు. నిన్న చెప్పుకున్నాం గణపతి కథ. వెంకటేశ్వర స్వామి తిరుపతి పోయి వచ్చిన తర్వాతనే మాకు ఇల్లు కట్టుకున్నామండి అంటే, నీకు ఇల్లు కట్టుకునే యోగం వచ్చింది. తిరుపతి పోయితే ఇల్లు కట్టుకో. మరి అట్టయితే ఇండ్లు లేని వాళ్ళందరూ ఏం చేస్తారు? అందరూ తిరుపతి అవుతారు. తిరుపతి పోయి దర్శనం చేసుకోవడం నీ ధర్మం. ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక కలియుగ నాథుడు. మీ ఇంట్లో లేడా వెంకటేశ్వర స్వామి విగ్రహం? ఏమన్నదంతా సామాన్యమే. అక్కడ పెద్దది అది అంటే నువ్వేనా విమర్శన చేసుడు? అది పెద్దది, ఇది చిన్నది. మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి నుండి మంచి పవర్ఫుల్ అంటే నువ్వేనా పవర్ ఇచ్చేది దేవుడికి? అక్కడ చాలా పవర్ఫుల్, ఇక్కడ పవర్ లేదంటారు. పవర్ అంటే ఏమిటి అర్థం? అంటే నువ్వే నిర్ణయం చేయడం అన్నమాట. అందుకోసమైనే నీ నిర్ణయాలకు అతీతంగా ఈ లోకంలో ఉండేటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క అధర్మాలను రూపుమాపి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 అని ఆయనే ఎన్నిసార్లు పుట్టిండో ఇప్పటికి, ఇంకెన్నిసార్లు పుడతాడో. అటువంటిది సంభవ ఆయనిష్టమే. సంభవించు అన్నప్పుడు సంభవించాడు, అవతరించు అన్నప్పుడు అవతరించాడు, అదృశ్యమైపో అన్నప్పుడల్లా అదృశ్యంగాడు. అందుకోసం ఏం చేస్తాం మనం అంటే, స్వామి నీవు సంభవించమంటే సంభవించవు కనుక నువ్వు సంభవించినప్పుడు మమ్మల్ని కూడా సంభవించేటట్టు చెయ్యి. కృష్ణావతారంలో కోరుకున్నది వీళ్ళంతా. నువ్వు పుట్టినప్పుడు మమ్మల్ని పుట్టించు. ఎవరు కోరుకున్నారు అది? గోపికలు. ఎన్నేళ్ళు కోరుకున్నారు వాళ్ళు? కొన్ని వందల యుగాలు తపస్సు చేస్తే శ్రీకృష్ణావతారంలో గోపికలుగా పుట్టారు. అవకాశం లేదు చాలామందికి అన్నాడు బ్రహ్మదేవుడు. గోపికలుగా లేకపోతే గోపకుమారులుగా పుట్టించండి అయ్యా, మాకు పుట్టాలే అంతే. అట్టే ఆ సంఖ్య కూడా అయిపోయింది లిస్టు. మరి అయితే ఆవులుగా పుట్టించండి, అది కూడా అయిపోయింది. లేగలుగా పుట్టించండి, ఇది కూడా అయిపోయింది. గడ్డిగా పుట్టిండి అన్నట. గడ్డిగా పుట్టిస్తే ఏం లాభమయ్యా? ఎందుకు రాదు? గడ్డిని ఎవరు మేస్తారు?
ఆవులు ఏమిస్తాయి? అవి ఎవరు తాగుతారు? మరి అంతకంటే ఎక్కువే ఉంది కనుక మాకు కావాల్సింది గడ్డిగా పుట్టినా పర్వాలేదు, కానీ గప్పుడే పుట్టాలి.